సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? నీ దయతో చాలా రోజుల తర్వాత బిర్యానీ తిన్నాను రా. థ్యాంక్స్ రా. రే బిల్లు అంట కట్టరా. అదేంట్రా, నీ దగ్గర డబ్బులు లేవా? లేవు. మరి ఇప్పుడు బిల్లు ఎలా రా? అంటే నీ దగ్గర డబ్బులు లేవా? లేవు కదరా. అరే ఇప్పుడు ఎలా రా? నువ్వు తీసుకొచ్చి ఎలా అంటావేంట్రా? అరే నువ్వు ఉండరా, నేను చూసుకుంటాను. చూసుకో చూసుకో, బాగా చూసుకో. ఒక్క నిమిషం. హలో. అరే ఏంట్రా ఫోన్ చేసావు? అరే అర్జెంటుగా నీకు ఒక అడ్రస్ పంపుతాను, అక్కడికి వచ్చేసి అర్జెంటుగా. ఓకేరా. ఓకే ఉండరా. అరే నేను వచ్చాను ఇక్కడికి, బయటికి రా. అరే వచ్చావా? ఉండు వస్తున్నా. అరే ఇప్పుడే వస్తా. ఏంట్రా రమ్మన్నావు? ఏం లేదురా, నా పాత ఫోన్ ఉంది కదా, ఆ ఫోను ఈ హోటల్ మేనేజర్ తీసుకుంటా అన్నాడు. అదేంట్రా, నేను తీసుకుంటా అన్నాను కదా. ఇదేనారా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ? అదేరా, నేనెంత చెప్పినా అతను వినడం లేదు. ఉండు నువ్వే అతనికి డైరెక్ట్గా చెప్దువు. నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చావంటే వాడు నిన్ను కూడా ఏదో మాయ చేసి తీసుకుంటాడు. ఓకేరా, ఇక్కడే ఉండి చెప్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. అరే రారా, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏం చేసావురా? నువ్వు రారా. ఇదిగో అండి బిల్లు. 2 చికెన్ బిర్యానీ. ఒక్క నిమిషం. అరే అరే రే నేను తీసుకుంటా. అదిగోండి బిల్లు మావాడు కడతాడంట. ఏంటి బాబు? నేను తీసుకుంటా. ఓకే. ఓకే అండి, నెక్స్ట్ టైం బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండేటట్లు చూసుకోండి. ఓకే అండి, మీరు వెళ్ళి అతన్ని రమ్మనండి. ఓకే. రే నువ్వు రారా. అరే నిన్ను రమ్మంటున్నాడు, పో. ఎందుకురా? వాడేదో నీతో డైరెక్ట్గా మాట్లాడతా అంటున్నాడు, నువ్వు మాత్రం తగ్గక్రోయ్. నువ్వు వెళ్ళరా, నేను చూపిస్తా నా ప్రతాపం ఏంటో. చూపించు చూపించు, బాగా చూపించు. ఏంటండి? ఇందా. ఇదేంటి, ఎవరో తిన్న బిల్లు నాకిస్తున్నావు? అది మీ వాళ్ళదే. అయితే అయితే ఏంటైతే ఇందాక వాళ్ళు తిన్న బిర్యానీకి నువ్వు బిల్లు కడతాన్నావు కదా. ఏంటి, వాళ్ళు బిల్లు కట్టలేదా? లేదు. అమ్మ మంకీగా, నువ్వు ఫోన్ ఇస్తానని చెప్పి నువ్వు తిన్న బిల్లుకు నన్ను ఇరికిస్తావా? అది ఇప్పుడు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారండి? ఏముంది, హోటల్లో ప్లేట్లు కడగాలి, పిండి రుబ్బాలి, హోటల్ మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్. అంత బంపర్ ఆఫర్ ఎందుకులేండి, 500 కదా, ఇదిగోండి. ఓకే థ్యాంక్స్. నీ పాత ఫోన్ ఇస్తానని చెప్పి నా చేత నువ్వు తిన్న బిర్యానీకి నా చేత బిల్లు కట్టిస్తావా? చెప్తారా నీ సంగతి? అరే వాడు బలయ్యారా పాపం. అరే మిత్రద్రోహులారా, పొద్దున నాకు మా అయ్య ఇచ్చారా 500 కరెంటు బిల్లు కట్టమని. ఇప్పుడు నేనేం చేయాలరా? అరే నువ్వు కంగారు పడకురా, ఉండు. ఇందా నీ 500. కిక్కురా, కిక్కు. కిక్కా? అవునరా, రేపు పొద్దున మనం పెద్దయ్యాక మనం ఈ సంఘటన గురించి తలుచుకొని మనం నవ్వుకుంటాం కదా, ఇవన్నీ మన మధుర జ్ఞాపకాలురా. అయినా రే, మీ నాన్న నీకు ఇచ్చిన టాస్క్ మర్చిపోయావా? ఏమిచ్చాడ్రా టాస్క్? కుదరదే. డాడీ ఏంట్రా అది, బైక్ కొనిస్తా అన్నావు కదా. అబ్బా, వీడేదో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడని పాస్ అయితే బైక్ కొనిస్తా అనుకున్నాను. నాకేం తెలుసు వీడు ఎగ్జామ్లో స్లిప్పులు పెట్టి పాస్ అవుతాడని. డాడీ డాడీ, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీలో మీరేం మాట్లాడుకుంటారేంటి? సరేరా కొనిస్తా, కానీ ఒక కండిషన్. మళ్ళీనా? నువ్వు ఎన్నిసార్లు ఎగ్జామ్లో ఫెయిల్ కాలేదు?
ఏదో ముష్టి ఒక్కసారి ఎగ్జామ్లో పాస్ అయ్యి పెద్ద ఐఏఎస్ లెవెల్లో ఫీల్ అవుతున్నావు. నువ్వు ఆ జఫా అంకుల్ దగ్గరికి వెళ్ళి వాడి చేత నాకు రికమెండేషన్ ఇప్పించు, అప్పుడు నేను నీకు బైక్ కొనిస్తా. ఏంటి, జఫానా? ఎస్, నీకు బైక్ కావాలంటే వెంటనే ఆ పనిలో ఉండు. ఓకే, వీడికి ఆ జఫా గాడికి పడదు కాబట్టి నేను సేఫ్. జఫా అంకుల్, జఫా అంకుల్, జఫా. అరే ఏంట్రా ఇలా వచ్చారు మీరందరూ? ఆ, అది ఒక బృహత్తర కార్యక్రమాన్ని మేము పూనుకున్నామన్నమాట. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చాం జఫా అంకుల్. ఏంట్రో బృహత్తర కార్యం, ఆశీర్వాదం, పెద్దలు అంటూ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏంటో మీ అభిమానం. ఉమ్, ముందు మూసుకొని పాయింట్కి రా. అది మా డాడీ బైక్ కొనిస్తా అన్నాడు. దానికి నా దగ్గరికి ఎందుకు వచ్చారా? ఇక్కడే ఉంది. ఏముందో? మరి అది మా డాడీ నాకు బైక్ కొని ఇవ్వాలంటే మీరు వచ్చి నా కోసం రికమెండ్ చేయాలి మా డాడీ దగ్గర. చెప్పు, ఇంకా చెప్పు. మీ డాడీ దగ్గరకు వచ్చి నేను రికమెండేషన్ చేస్తే నాకేమొస్తుంది? పోనీ మీకేం కావాలో చెప్పండి. వీడు ఇన్ని రోజులు నాతో ఆడుకున్నాడు, దొరకక నాకు అవకాశం వచ్చింది. దీన్ని ఎట్లయినా సరే వాడుకోవాలి. చూడరా కన్నా, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను కదా. దీనికేం తక్కువ లేదు. సరే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ బైక్లో 10% కమిషన్ నాకు ఇస్తే నేను వచ్చి మీ డాడీ దగ్గర నీకోసం రికమెండేషన్ చేస్తా, లేకపోతే లేదు. తూచ్ తొండి, అబ్బకు లేక ఏడుస్తుంటే కొడకచ్చి తమన్నా కావాలన్నాడంట. మా దగ్గర డబ్బులుంటే నిన్నెందుకు రికమెండ్ చేయమంటాం? అదంతా నాకు తెలియదురా. నాకు 10% కావాలి. ఇస్తే ఇవ్వు, పోతే పో. ఆ ఏంట్రా జఫా ఇలా దెబ్బేశాడు? రేయ్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? ఆ రాయి ఇటువు చెప్తా. ఇదెందుకురా ఇప్పుడు? ముందు ఇవ్వరా. ఈ రాయితో ఎవరు గుండెన పలగొట్టి ఆ జఫా గాని మీరు తోస్తావేంటి? ముందు ఇవ్వరా. ఇందా. వాడు 10% కమిషన్ అడిగాడు కదా. ఏం చేస్తావురా ఇప్పుడు? ముందు చెప్పేది వినండ్రా. ఈ రాయిని ఆ జఫాగన్ దగ్గర తీసుకెళ్ళి దీన్ని డైమండ్ అని చెప్దాం. అరే, నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. రాయిని పట్టుకొని డైమండ్ అంటే నమ్మడానికి జఫా ఏమన్నా పిచ్చోడా? రేయ్, ఆ జఫాగాడు ఫినాయిల్ తీసుకెళ్ళి ఇవ్వే పాలు అంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారా. అంత కక్కుర్తిగాడు. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, పద. జఫా, జఫా అంకుల్, జఫా. ఏంట్రా మళ్ళీ వచ్చారు? మీరు 10% అడిగారు కదా, కానీ మేము అంతకు మించి తీసుకొచ్చాం. అబ్బో, ఏంటో? టట్టడాయ్. ఏంటి రాయా? ఇక్కడే మీరు చాయ్లో కాలు వేశారంకుల్. నాకు అర్థం కాలేదురా. జఫా అంకుల్, మీకు అసలు లోక జ్ఞానమే లేదు. అబ్బో, నీకేదో ఉన్నట్టు. దీన్ని మీరు రాయి అనుకుంటున్నారు, కానీ ఇది రాయి కాదు. మరి ఇది డైమండ్. కన్ఫర్మ్ మీ నాన్న నీకు బైక్ కొనివ్వలేదని నీకు పిచ్చి పట్టినట్టుంది. అందుకే పూర్తిగా వినాలి. ఏంటో? ఇప్పుడు మనకు తెలిసిన డైమండ్స్ అన్నీ కూడా షాప్లో తలతలా మెరుస్తూ ఉంటాయి, కానీ అవన్నీ అంతకు ముందు ఇలా రాయిలాగే ఉంటాయి. వీటన్నిటిని ఆ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే డైమండ్ లాగా మారుతాయి. ఓహో, అంటే ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో వేయాలా? అక్కర్లేదు, మీరు దీన్ని తీసుకువెళ్ళి డైమండ్ షాపోనికి అమ్మేస్తే వాడు మీకు లక్షల్లో డబ్బులు ఇస్తాడు. అందులో నుంచి మీరు మీ కమిషన్ తీసుకొని నా డబ్బులు నాకు తిరిగిచ్చేస్తారు. అంతే. అంతే అంతే. నేను నీకు మరీ అంత విధవలా కనిపిస్తున్నానా? మీరు విధవే కదా. ఏంట్రా కూసావు? అబ్బా, అదేం లేదు జఫా అంకుల్, మేమందరం చిన్న పిల్లలం కదా. మేము దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాడు మమ్మల్ని మోసం చేసి ఈ డైమండ్ వాడే తీసుకుంటాడు. మీరైతే పెద్ద ముండా వాళ్ళు కదా. ఓకే, సరే సర్లే, ఇటువు చెప్తా. ఇందా, కానీ ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? ఈ విషయం మా డాడీకి చెప్పొద్దు. ఓకే. మరి ఉంటానే. పిచ్చోడు, వీళ్ళ డాడీకి చెప్పొద్దన్నాడు. మొత్తం డబ్బులు నేనే నొక్కేస్తా. నువ్వు సూపర్ రా. లేకపోతే వచ్చి రికమెండ్ చేయవయ్యా బాబు అంటే నా దగ్గరనే డబ్బులు కమిషన్ అడుగుతాడా? ఈ దెబ్బతో జఫా అంకుల్ కేల్ కతం.
ఆ, ఒక పని చేద్దాం. హలో. హలో. ఆ, నేను జఫాను. జఫా గారు, ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఆ, అర్జెంటుగా నేను మీతో మాట్లాడాలి. ఆ, అందుకే కదా మీరు ఫోన్ చేసింది. చెప్పండి ఏంటి? అబ్బా, ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదండి. ముందు మీరు అర్జెంటుగా మా ఇంటికి రండి, చెప్తాను. మ్మ్, సరే వస్తున్నా. ఆ, అబ్బో, ఇప్పుడు దీన్ని వీళ్ళ కొడుకిచ్చాడని చెప్తే నా కొడుకును అమాయకుని చేసి తీసుకున్నాడని చెప్పి నన్ను 2 పీకి దీన్ని పట్టుకొని వెళ్తాడు. కాబట్టి ఇది నాకు దొరికిందని చెప్దాం. జఫా, జఫా, అబ్బా, వచ్చారా? ఏంటండి ఏం కొంపలు మునిగాయని అర్జెంటుగా రమ్మన్నారు? అదేనండి, ఇప్పుడు నేను ఒకటి మీకు చూపిస్తాను, కానీ దాని గురించి ఎవ్వరికి చెప్పొద్దు. అబ్బా, అంత సీక్రెటా అండి? ఆ, అవును. కొంపదీసి మీకేమైనా కోహినూర్ డైమండ్ దొరికిందా? కింది దొరికింది, కానీ కోహినూరు డైమండ్ కాదు. కానీ కోహినూరులో కోహినూరు తీసేస్తే డైమండ్ దొరికింది నాకు. ఏంటండి మీరు మాట్లాడేది? అవునండి, నాకు డైమండ్ దొరికింది. ఇది కళ నిజమా? ఈ, అబ్బా, నిజమే కదా? నిజమే. చిన్నప్పటి నుంచి సినిమాలో మాత్రమే చూసా, ఎప్పుడూ లైవ్లో చూడలేదు. ఒక్కసారి చూపించండి ప్లీజ్, అందుకే కదా మిమ్మల్ని పిలిచింది. అబ్బా, ఊరించకుండా చూపించండి. హె, టట్టడాయ్. ఏంటండి ఇప్పుడేమైనా పిట్టల్ని ఏమైనా కొడతారా? పిట్టలేంటండి? మరి మీరు రాయి తీశారు కదా. పిచ్చి పిత్రే గారు, ఇదే డైమండ్. ఏంటి ఇది డైమండా? ఎస్. ఓకేనండి, మరి నేను వస్తా. అరే ఆగండి. లేకపోతే రాయిని పట్టుకొని డైమండ్ అంటారేంటి? మ్మ్, పిచ్చి పిత్రే, మీకు లోకజ్ఞానం లేదు. ఇప్పుడు ఇది డైమండ్గా మారాలంటే ముందు దీన్ని తీసుకెళ్లి మిక్సీలో వేయాలి. ఏంటండి మీరు రాయిని పట్టుకుని డైమండ్ అంటారు, మిక్సీలో వేయాలంటారు, పాలిష్ అంటారు. అసలు ఏంటి మీరు మెంటల్గా అంతా బాగానే ఉన్నారా? మ్మ్, నేను అన్ని రకాలుగా ఫిట్గానే ఉన్నా. ఓహో, ఆ, ఇది డైమండ్గా మారాలంటే ముందు దీనికి కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ అన్ని పోయాక దీన్ని పాలిష్ చేస్తే అప్పుడు ఇది డైమండ్ లా మారుతుంది. ఓహో, దీన్ని ఇప్పుడు పాలిష్ చేయాలా? ఆ, అవును. మరి మీ దగ్గర బూట్లు పాలిష్ చేసే బ్రష్ ఉందా? ఎందుకండి? మీరే కదా పాలిష్ చేయాలి అంది. నాకు మీ కుళ్ళు జోకులకు నవ్వే ఓపిక లేదు. నాకు కూడా. మ్మ్. ముందు దీన్ని మార్వాడి షాప్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. మరి మీకు ఎవరైనా తెలుసా? ఆ, తెలుసండి. మరి పదండి. ఆ, పద. నమస్తే సేట్. నమస్తే నమస్తే. ఏంటి మీకు ఇలా వచ్చినాయి? మాకి మీకి ఒకటి ఇవ్వడానికి వచ్చినాయి. శుక్రియా శుక్రియా. ఏంటదో? ఆ, అదేనండి, మాకు ఒక డైమండ్ దొరికింది. ఎస్, అవునండి. మరి చూపించండి. మ్మ్, మరి అది ఇంకా డైమండ్గా మారలేదండి. అర్థమయ్యేలా చెప్పండి కొంచెం. అంటే అది మాకు భూమిలో డైరెక్ట్గా దొరికింది, దాన్ని ఇంకా మేము పాలిష్ చేయలేదు. ఓస్, దానికి ఏమీ ప్రాబ్లం నహీ హే. నాకు దుబాయ్లో మంచి ఫ్రెండ్ ఉంది. నువ్వు నాకు ఇచ్చితే నేను దాన్ని తీసుకెళ్లి అతనికి ఇస్తాను. దానికి ఏమీ ప్రాబ్లం లేదు హై. ముందు దాన్ని నాకు చూపించండి. ఆ, ఇదిగోనండి. ఏమైందండి? మీరు మరి ఇంత అమాయకంగా ఉన్నారు ఏంటి హై? ఏంటండి మీరు అనేది? ఇది ఉట్టి రాయి హై. ఈ రాయిని పట్టుకొని డైమండ్ అంటారు ఏంటి హై? సరిగ్గా చూడండి ఒకసారి. చూడండి, నాకు ఇందులో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది హై. ఏది రాయో ఏది డైమండో నాకు తెలియదా హై? బండరాయిని పట్టుకొని వచ్చి డైమండ్ అంటున్నారు. మొఖాలు చూడండి. ఇందా. ఏంటండి అది డైమండా? ఏంటండి కోపంగా చూస్తున్నారు? అసలు దీనికి అంతటి కారణం ఎవరో తెలుసా? మీ కొడుకు. నా కొడుకా? అవును, మీ కొడుకే నా దగ్గరికి దీన్ని తీసుకొని వచ్చి ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. ఒరేయ్ ఒరేయ్, దీన్ని ఇతడికిచ్చావా? ఒరేయ్,
దీన్ని ఇతనికి ఇచ్చావా? అవును, చూసారా? ఎందుకురా ఇలా చేసావు? అదా మధుర జ్ఞాపకం కోసం. మధుర జ్ఞాపకం ఏంట్రా? ఎస్, ఇవన్నీ రేపు నేను పెద్దగయ్యాక నా కొడుకుతో చెప్పుకుంటూ నేను నవ్వడానికి.